కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అప్పుల కుప్పగా మారింది. కేవలం 9 నెలల్లోనే రేవంత్ సర్కార్ 70,000 కోట్ల అప్పు చేసి దేశంలో 3వ స్థానంలో నిలిచింది. 4వ స్థానంలో ఏపీ ఉంది. తొలి 2 స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నట్లు పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రేవంత్ సర్కార్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చుతోంది. కేవలం 9 నెలల్లోనే తెలంగాణ ప్రభుత్వం సుమారు 70,000 కోట్లు అప్పు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2025-26లో తెలంగాణ ప్రభుత్వం మొదటి 3 నెలల్లో 17,400 కోట్లు, రెండో త్రైమాసికంలో 32,500 కోట్లు, మూడో త్రైమాసికంలో 19,400 కోట్లు, ఇలా 9 నెలల్లో 69,300 కోట్ల రూపాయల అప్పులు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి 3 నెలల్లో 26,572 కోట్లు, రెండో క్వార్టర్లో 17,600 కోట్లు, మూడో త్రైమాసికంలో 11,900 కోట్లు, ఇలా 9 నెలల్లో 56,072 కోట్ల రుణ సమీకరణ చేసినట్లు వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు భారీ స్థాయిలో అప్పులు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మొదటి 9 నెలల్లోనే రుణ సమీకరణ చేసినట్లు తెలిపింది. ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేల కోట్ల రుణాలు సేకరించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం గత 9 నెలల్లో 69,300 కోట్ల అప్పు సేకరించినట్లు గణాంకాలు వెల్లడించారు. కేంద్రం విడుదల రాష్ట్ర 99,000 కోట్ల రుణ సమీకరణతో దేశంలోని మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాదిలో అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా తమిళనాడు 95,300 కోట్లతో నిలిచింది. ఆ తర్వాత ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు ఉన్నాయి. కర్ణాటక 12,000 కోట్లు, కేరళ 36,338 కోట్లు రుణ సమీకరణ చేశాయి. ఓపెన్ మార్కెట్ రుణాల ద్వారా ఈ నిధుల్ని రాష్ట్రాలు సేకరించినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.